హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. అఖండ 2 తాండవం డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో మన సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. డిసెంబర్ 5 ఇంకెన్నో రోజులు లేదు, వారం రోజుల్లోపే సరిగ్గా వారం. సో అఖండ 2 తాండవం థియేటర్లో రావడానికి రెడీ అవుతుంది. సో వరుస ప్రమోషన్స్, సో అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఒక క్రేజీ అప్డేట్ ఈ సినిమాకి సంబంధించి వినిపిస్తుంది. సినిమాకి సంబంధించి హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ హైలైట్స్ పాయింట్సే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి, ఊహించే కలెక్షన్స్ తీసుకొస్తాయని చెప్పేసి అంటున్నారు. సో అందులో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏంటి మనకున్న సమాచారం ప్రకారం? సో డిసెంబర్ 5 సరిగ్గా వారం రోజులు, అంటే వచ్చే శుక్రవారం ఆ సినిమా మన ముందుకు రాబోతోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఉండేటువంటి ఆ హైప్, ఆ క్రేజ్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి క్యారీ అవుతుందని చెప్పుకోవాలి. అందు గురించే వరల్డ్ వైడ్గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కానివ్వండి, అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ కానివ్వండి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక బిగ్ నంబర్ ఈ సినిమాకి కనిపిస్తోంది. సో ఓవరాల్గా థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ రైట్స్ రెండు కలుపుకొని ఆల్మోస్ట్ 250 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆ రకంగా చూసుకుంటే నిజంగా అంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకం అనేది ఈ ఫిగర్స్తో మనకి కనిపిస్తోంది. అంటే బయర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఈవెన్ ఓటీటీ శాటిలైట్ ఛానల్స్ కూడా ఈ సినిమా మీద చాలా భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నట్టుగా మనకి ఈ ఫిగర్స్ తెలియజేస్తున్నాయి. సో ఎందుకని ఇంత బిగ్ నంబర్స్ ఈ సినిమా సంబంధించి ముందుగానే ఇట్లా వచ్చాయి అంటే ఆ సినిమా స్కేల్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. కొంతకాలం క్రితం కుంభమేళాకి సంబంధించినటువంటి కొంత ఫుటేజ్ని బోయపాటి శ్రీను ఆయన అక్కడ చేసుకొని వచ్చాడు అనేటువంటి వార్త తెలిసినప్పటి నుంచే ఏదో జరగబోతుంది ఈ సినిమాకి అనేటువంటి ఒక అండర్లైన్గా ఒక ప్రచారం బాగా జరిగింది. మనం చూసినప్పుడు ట్రైలర్లో కూడా కుంభమేళా సీన్ ఒకటి ఉంది. సో దీంతో ఆ సినిమా ఒక స్కేల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, కాన్వాస్ వేరే లెవెల్లో ఉంటుంది. పైగా సెకండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే టైటిల్ క్యారెక్టర్ అది ఈ సినిమాలో మరింత పవర్ఫుల్గా ఉండబోతోంది అనేది బాగా బయటకు వెళ్ళే ఆ రకమైనటువంటి క్రేజ్ ఈ సినిమా తీసుకొచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ సినిమా సంబంధించి మనకి అందినటువంటి సమాచారం ప్రకారం కొంతవరకు అయితే ట్రైలర్ మనకి తెలియజేసింది. బట్ ఒక ఇన్డెప్త్గా మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఒక 6 హైలైట్ పాయింట్స్ ఈ సినిమా సంబంధించి ఖచ్చితంగా రేపు బాక్స్ ఆఫీస్ నంబర్స్ని ప్రభావితం చేసేటువంటి 6 హైలైట్ పాయింట్స్ ఈ సినిమా సంబంధించి మన ముందు ఉన్నాయి. ఒకసారి అవేంటో ఒకసారి చెప్పుకుంటే, ఫస్ట్ చెప్పినప్పుడే డ్యూయల్ రోల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఒకటి మురళీకృష్ణ అనే పాత్ర, ఇంకొకటి అఖండ పాత్ర. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ని ఎక్కువగా ఈ అఖండ క్యారెక్టర్ డ్రైవ్ చేసింది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ సినిమాకి మించినటువంటి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఈ అఖండ లేదా అఘోరా క్యారెక్టర్కి ఈ సినిమాలో ఉంది అని చెప్పేసి మనకి సమాచారం. సో మురళీకృష్ణ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా ఆ సినిమాలో మనకు కనిపిస్తుంది. అందులో యాక్షన్ చేసిన ఆయనే, తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ ఆయనే, అలాగే ఆయన లవ్, పెళ్ళి, ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా మనం చూసాం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి సో అఖండ అందరి దృష్టి కూడా అఖండ క్యారెక్టర్ మీదే ఉండబోతోంది. అంత శక్తివంతమైనటువంటి డైలాగ్స్ తోటి, అలాగే క్యారెక్టరైజేషన్స్ తోటి ఆ పాత్రని బోయపాటి శ్రీను ఏదైతే తీర్చిదిద్దాడో అదంతా కూడా నిజంగానే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కాబోతోంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఆయన అంటే ఆ క్యారెక్టర్ నుంచి వచ్చేటువంటి నోటి నుంచి వచ్చేటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తోటాల్ లాంటి డైలాగ్స్. ఒక స్టామ్, ఒక తుఫాన్ అనేది స్క్రీన్ మీద రాబోతుంది. సో ఆడియన్స్ అందరూ కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కువగా బాగా ఎంటర్టైన్ అవుతారు ఆయన క్యారెక్టర్కి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందు కూడా ఆయన మనకి ఒకటి అందులో చూచాయిగా చెప్పాడు. ఒక సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో
అది మాత్రం దానికి సంబంధించినటువంటి ఫుల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ సీన్ ఏదైతే ఉందో అది ఒక స్టాండౌట్ సీన్ అని చెప్పేసి చెప్తున్నారు. అందరూ కూడా స్పెల్ బౌండ్ అవుతారు, ఆడియన్స్ అందరూ కూడా. మనకు అందుతున్నటువంటి సమాచారం ఆ సీన్ని బోయపాటి తెర మీదకి తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో అది అందరూ కూడా మెస్మరైజ్ అవుతారు. థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకసారి గూస్ బంప్స్ వస్తాయంటారు కదా, అలాంటి స్టాండౌట్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి, ఆ డైలాగ్స్ కూడా అలా ఉన్నాయి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకోటి సెకండ్ హైలైట్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ సినిమాలో ఉన్నటువంటి యాక్షన్ ఎపిసోడ్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో ఆయన ఎక్కువగా లైవ్ తనే, అంటే డూప్ లేకుండా, బాడీ డబుల్ అనేది ఉపయోగించకుండా తానే స్వయంగా కష్టపడి ఆ సీన్స్ అన్ని కూడా చేశారని చెప్పారు వాళ్ళు. సో 4 అలాంటి యాక్షన్ ఎపిసోడ్స్, యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాలో 4 ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటిగా ఈ 4 యాక్షన్ బ్లాక్స్ బాగా వచ్చాయి. సో వీటిలో మురళీకృష్ణ క్యారెక్టర్ మీద ఉండేవి ఒక 2 ఉన్నాయి, అలాగే అఖండ క్యారెక్టర్ మీద ఒక 2 ఉన్నాయి అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇవన్నీ కూడా చాలా అంటే ఇప్పటిదాకా అంటే అఖండ మామూలుగా ఎలా ఉన్నాయో మనం చూసాం. మామూలుగా బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్ బ్లాక్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కొన్ని యాక్షన్ బ్లాక్లు ఓవర్ ద టాప్ వెళ్ళిపోయి ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా అలా ట్రోలింగ్కి అవకాశం లేనటువంటి యాక్షన్ బ్లాక్లే ఈ సినిమాలో ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. సో అలా యాక్షన్ బ్లాక్లు అనేవి కూడా చాలా మేజర్ కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి ఈ సినిమా విజయంలో అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకొకటి వచ్చేటి ప్యాట్రియాటిజం, అంటే దేశభక్తి, అలాగే సనాతన హైందవ ధర్మం. ఈ అంశాలకు సంబంధించినటువంటి ఏవైతే సీన్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆడియన్స్ని, అంటే వాటిని బలంగా విశ్వసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేశభక్తి అంటే చాలా మంది ఛాతి ఉప్పొంగిపోతుంది. దేశభక్తి అనేటువంటి ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో చాలా వరకు ఏమనుకుంటూ ఉంటారంటే సౌత్ సినిమాల్లో దేశభక్తి అనేది నార్త్ సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్యాట్రియాటిజానికి కనెక్ట్ అవటం కొంచెం తక్కువ ఉంటుంది మనకి. యూజువల్గా బార్డర్లో వాళ్ళకి దగ్గరగా ఉంది కాబట్టి అటు వాళ్ళు ఎక్కువ బాగా కనెక్ట్ అవుతారు అనేటువంటి అభిప్రాయం మామూలుగా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఏదైతే ఆ ప్యాట్రియాటిజం చూపించేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో సౌత్లో కూడా ఆదరణ పొందుతూ ఉన్నాయి. సో ఇందులో ఆ సనాతన హైందవ ధర్మం ఏదైతే ఉందో దానికి దేశభక్తికి లింక్ పెట్టి ఆయన తీసినటువంటి సన్నివేశాలు, సో దానికి సంబంధించి అఖండ నోటి నుంచి వచ్చేటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి అవుట్ స్టాండింగ్ గా వచ్చాయి అని చెప్పేసి మనకి చిత్ర బృందం ద్వారా తెలుస్తున్నటువంటి ఇంకొక సమాచారం. ఇది కూడా ఒక మేజర్ హైలైట్ కాబోతుంది సినిమా సంబంధించి అని. ఇంకా ఇంకొకటి విజువల్స్. ఈ సినిమాలో ఆ గ్రాండియర్నెస్ ఏదైతే ఉందో, ఇప్పటిదాకా మనం బాలయ్య 100వ సినిమా చూసాం, గౌతమి పుత్ర శాతకర్ణి. అందులో ఉన్నటువంటి అదేంటంటే అది కాస్ట్యూమ్ డ్రామా, పైగా ఒక హిస్టారికల్ స్టోరీ తోటి చేసినటువంటి సినిమా అది. సో కాబట్టి దాన్ని గ్రాండియర్నెస్ ఎలా ఉందో మనం చూసాం. సో ఈ సినిమాలో కూడా ఆ స్థాయి గ్రాండియర్నెస్ అనేది కనిపించబోతూ ఉంది. ఇది 110వ సినిమాగా బాలయ్యది వస్తున్న సినిమా. సో మరింత తను ముందు చేసినటువంటి లెజెండ్ కానీ, సింహ కానీ, అఖండ కానీ, ఈ 3 సినిమాలకు మించినటువంటి విజువల్ గ్రాండియర్నెస్ ఈ సినిమాలో కనిపించబోతోంది. ఇద్దరు దీనికి సినిమాటోగ్రాఫర్లు పనిచేశారు. ఒకరు సి రామ్ ప్రసాద్, చాలా సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్, అఖండకు కూడా ఆయన పనిచేశారు. ఆయనతో పాటు అదనంగా సంతోష్ దేటకే అని చెప్పేసి ఆయన ఈ సినిమాకి పనిచేశారు. సో అంటే ఎవరు ఏ సీన్లు చేశారు దేనికోసం అని మన విడిగా తెలియదు కానీ, బట్ ఇది ఖచ్చితంగా వాళ్ళు ఆ సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో హిమాలయాల్లో ప్రత్యేకించి చేసినటువంటి ఆ ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో అవి సూపర్బ్గా వచ్చాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. అట్లా దాంతోపాటు ఇది కుంభమేళా సీన్, ఆ కుంభమేళాని తీసినటువంటి విధానం, అక్కడ ఆ సినిమాటోగ్రఫీ, డ్రోన్ సీన్స్ అక్కడ ఎక్కువగా డ్రోన్ కెమెరా తోటి తీసినటువంటివి
ఇవన్నీ కూడా చాలా గొప్పగా వచ్చాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా కుంభమేళా సీన్ అనేది ఒక సందర్భంలో వస్తుంది. హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఒక సన్నివేశంలో అది కూడా పార్ట్గా వస్తుంది ఆ ఎపిసోడ్లో. అవన్నీ కూడా ఖచ్చితంగా గూస్ బంప్స్ తీసుకొస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఈ సినిమా సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు ఈ మధ్య వచ్చాయి. సో మరీ గొప్పగా సూపర్ డూపర్ హిట్ కాకపోయినప్పటికీ కూడా తాండవం పాట, అలాగే జాజికాయ పాట మంచి హిట్ అయ్యాయి అనిపించుకున్నాయి. సో ఇంకొక పాట కూడా త్వరలో రాబోతుందని మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా సినిమా సంబంధించి ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో యాక్షన్ బ్లాకులు కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, వీటి దగ్గర తమ్మన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సన్నివేశాలన్నిటిని కూడా చాలా బాగా ఎలివేట్ చేసింది. అంటే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వటంలో తమన్ మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర వహించింది. అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా తెలియలేదు, కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం తమన్ ఇంపాక్ట్ ఈ సినిమా మీద ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అనేటువంటి విషయం ఒకటి మనకి తెలుస్తోంది. ఇంకొక లాస్ట్ హైలైట్ పాయింట్ వచ్చేటప్పటికి విలన్ క్యారెక్టర్, అలాగే జనని క్యారెక్టర్, ఈ రెండు కూడా సినిమాకి మేజర్ ఎసెట్స్ కాబోతున్నాయని మనకు సమాచారం ఉంది. సో ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్. సో మనం చూసాం, ఒక క్షుద్ర శక్తి లాగా ఆయన కనిపించాడు. సో అది ఎలా ఉంటుంది పూర్తి స్థాయిలో మనకు కొంచెం ఆది పినిశెట్టి తను విలన్ గా ఎలా చేస్తాడు ఏంటి అనేది కొన్ని సినిమాలో చేశాడు. ఈవెన్ బోయపాటి సరైన సినిమాలోనే తన ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది చూపించాడు. సో ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ విలన్ గా తను కనిపించబోతూ ఉన్నాడు. అంటే బాలయ్యకి ధీటుగా ఉండేటువంటి క్యారెక్టర్ కాబట్టి మరి ఆ క్యారెక్టర్లో ఆది ఎలా నెగ్గుకొచ్చాడా లేదా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. కానీ సినిమా చూసేటప్పుడు మాత్రం అంటే అందరినీ భయపెట్టే రీతిలో అతని విలనే ఉంటుందని చెప్తున్నారు. అలాగే హర్షాలి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి చేసినటువంటి క్యారెక్టర్ జనని, సో ఆ పాత్ర కూడా ఈ సినిమాకి ఒక ఎమోషన్ డ్రైవ్ని ఇవ్వటంలో ఆ పాత్ర చాలా కీలకం అని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే ఫ్యామిలీ టచ్ని ఇచ్చేది కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్. సో అలాగే తల్లి పాత్ర కూడా, సో అది కూడా అంటే విజీ అని చెప్పి ఆమె తమిళియన్, ఆమె చేశారు ఆ క్యారెక్టర్. మొదటి దాంట్లో కూడా ఆమె తల్లి చేశారు, చాలా మంచి పేరు వచ్చింది ఆ క్యారెక్టర్. ఈ సినిమాలో కూడా ఎక్కువ ఫుటేజ్ లేకపోయినప్పటికీ కూడా ఆమె క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి ఒక ఎమోషనల్ డెప్త్ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అని చెప్పి చెప్తున్నారు. ఇలా ఈ 6 హైలైట్ పాయింట్స్ ఈ సినిమా కలెక్షన్స్ ని ఖచ్చితంగా ప్రభావితం చేయబోతున్నాయి. ఇవి స్క్రీన్ మీద గనక పండితే గనక, సో ఇప్పటిదాకా కన్నీ విని ఎరుగునటువంటి ఫిగర్స్ ని, బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ ని బాలకృష్ణ కెరీర్ కి సంబంధించి మాత్రమే కాకుండా ఈ సంవత్సరం సంబంధించి 2025లో సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా ఈ సినిమా అఖండ 2 నిలవబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆల్రైట్. సో చూసారు కదండి, అఖండ 2 సినిమాలో మొత్తం 6 హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి యజ్ఞమూర్తిగా చెప్పారు. సో చూద్దాం ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఎలాంటి కొత్త రికార్డ్స్ ని నమోదు చేస్తుందో చూద్దాం. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ.